జలభద్రం. అవును, వరంగల్ జలభద్రం. ఎందుకంటే వరంగల్లో ఉగ్రవాదులు ఉన్నారా? ప్రస్తుతం అదే అనుమానం రైజ్ అవుతోంది ఈ కథనం చూస్తే. ఎందుకంటే వరంగల్లో ఉగ్రవాదులు కలకలం రేగింది. పాకిస్తాన్ టెర్రరిస్టులతో జక్రియా అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చెన్నై ఎయిర్పోర్టులో జక్రియాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నెల 25న శ్రీలంకకు వెళుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు జక్రియా. కొన్నేళ్లుగా పాక్ ఉగ్రవాదులతో జక్రియా సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా గుర్తించారు నిఘా వర్గాలు. జమైతే ఖాదియానీ జాతీయ అధ్యక్షుడు జక్రియా స్వస్థలం పాకిస్తాన్గా గుర్తించారు. 32 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చి గుంటూరులో మకాం వేశాడు జక్రియా. 25 ఏళ్ల క్రితం వరంగల్లో స్థిరపడ్డాడు జక్రియా. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్లో ఉగ్రవాదుల కలకలం రేగింది. పాకిస్తాన్ టెర్రరిస్టులతో జక్రియా అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. చెన్నై ఎయిర్పోర్టులో జక్రియాను అదుపులోకి తీసుకున్నారు నిఘా పోలీసులు. ఈ నెల 25న శ్రీలంకకు వెళుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు జక్రియా. కొన్నేళ్లుగా పాక్ ఉగ్రవాదులతో జక్రియా సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. జమైతే ఖాదియానీ జాతీయ అధ్యక్షుడు జక్రియా స్వస్థలం పాకిస్తాన్గా గుర్తించారు. 32 ఏళ్ల క్రితం ఇండియాకు వచ్చి గుంటూరులో మకాం వేశాడు జక్రియా. 25 ఏళ్ల క్రితం వరంగల్లో స్థిరపడ్డాడు జక్రియా. ఈ నేపథ్యంలో జక్రియా ప్రస్తుతం ఎక్కడున్నాడు? జక్రియా కుటుంబానికి సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు, అదిగో అదే జక్రియా ఇల్లు. జక్రియాకు సంబంధించి బిర్యానీ పాయింట్ అది. ప్రస్తుతం ఇక్కడే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిఘా వర్గాలు అక్కడికి చేరుకుని తనిఖీలు చేస్తున్నాయి. దాంతోపాటు అక్కడికి చేరుకొని ఆరా తీయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు జక్రియా ఇంటికి సంబంధించి తాళం వేసిన సిచ్యువేషన్. దాంతోపాటు అతగాడు నడుపుతున్న ఆ బిర్యానీ పాయింట్, ఇన్ఫాక్ట్ రాయల్ బావర్చి బిర్యానీ స్టార్టర్స్ అంటూ కూడా మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇదే సంచలనంగా మారింది. మీరు ఇంతవరకు తిరిగిన వ్యక్తి ఉగ్రవాదా? మీకు తెలిసిన వ్యక్తి ఉగ్రవాదా? ఇవే క్వశ్చన్స్ ప్రస్తుతం రైజ్ అవుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? జక్రియాకి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా ఇదివరకు హైదరాబాద్ కనిపించారు. కానీ వరంగల్ అనేది ఒక్కసారి తెరవేటికి పేరు రాగానే మొత్తం వరంగల్ నగరం కూడా ఉనికి పడేటువంటి పరిస్థితి. తమ చుట్టూ ఉన్నటువంటి ఎవరు ఉంటున్నారన్నటువంటి ఒక అభద్రతా భావం కూడా వరంగల్ నగరం నెలకొంది. ఒక్కసారి ఇక్కడ దాదాపు ఇక్కడ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద గత కొంతకాలంగా బిర్యానీ సెంటర్ నడుస్తున్నటువంటి జక్రియా అనే ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి. తను జమాతే ఖాదియానీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకసారి ఉనికి పడినటువంటి పరిస్థితి. దాదాపు 25 ఏళ్ళు ఇక్కడే ఉంటున్నటువంటి తాను ఇంకా ఇటువంటి పరిస్థితులకు దారి తీశారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం జిల్లా కనుక్కుంది. అయితే దీనికి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో కూడా దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయన్నటువంటి విషయం తెలిసిన తర్వాత వరంగల్లో కూడా సిపి స్థాయి అధికారులు కూడా వరంగల్లో మొత్తం ఎక్కడికక్కడ అన్ని అంటే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డీసీపీ స్థాయి అధికారులు అలాగే ఏసీపీ స్థాయి అధికారులు కూడా అక్కడికి వెళ్లి దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి నేషనల్ టీం కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు వరంగల్లో ఇట్లాంటి పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు ఎవరెవరితో ఉన్నాయన్నటువంటి విధంగా కూడా వీరు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకేసారి తను ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది కాకుండా దీనికి సంబంధించినటువంటి బంధువులు ఎవరున్నారు, ఇతని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, గుంటూరు నుంచి వచ్చిన తర్వాత ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారు, ఇతనికి మూలాలు ఇక్కడ ఉన్నాయా లేకపోతే ఎవరి ద్వారా వచ్చి పంపించబడ్డారా అన్నటువంటి విషయాలు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత ఊపు అందుకుంటుంది. దీనికి ఇన్వెస్టిగేషన్ కూడా సంబంధించి అంటే మొత్తం బయటికి తెలియకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఒకేసారి బయటకు వచ్చి ఒక నగర ప్రజలు కూడా ఒక అయోమయానికి గురి చేసేటువంటి బదులు వీళ్ళు లోతుగానే ఇక్కడ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రేపటి నుండి కూడా ఇంకా జాతీయ స్థాయి అధికారులు కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆ పరిస్థితులు కూడా వరంగల్ నగర ప్రజలకు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతను గత బిర్యానీ సెంటర్ నడుపుకునేటువంటి వ్యక్తినా ఇంత పరిస్థితులు ఉన్నాయని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా దాన్ని అంతం చేయాలన్నది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో భారతదేశం కూడా దానిపై ఒప్పుకోవడం అవుతుంది. టెర్రరిజం అనేది కూడా దీన్ని ఎట్టి పరిస్థితులు అంతరం చేయాలని చెప్పి నక్సలిజం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉగ్రవాద మూలాలు అంటే జక్రియాకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు గుర్తించడం జరిగింది? ఎటువంటి క్లూస్ ని బేస్ చేసుకుని జక్రియాను అదుపులోకి తీసుకున్నారు
నిఘా వర్గాలు? అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ 25న పాకిస్తాన్ శ్రీలంకలో ఖలీఫా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల కోసము దీన్ని కూడా ఇతను ఓటర్ గా గెలుస్తుంది. ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఉన్న నేపథ్యంలో పలు దేశాలకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా అంటే ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అంటే టీంను ఎన్నుకునేటువంటి నేపథ్యంలో తను 25న ఖలీఫా ఎన్నికల కోసం శ్రీలంకకు వెళ్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో మద్రాస్ ఎయిర్పోర్ట్ లో ఇతని సంబంధాలు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా తనని అదుపులోకి తీసుకున్నారు. అంటే తను పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేయకుండా కానీ ఒక నిందితుడు అంటే ఒక అనుమానాస్పద కేసుగానే ప్రస్తుతానికి దీన్ని చిత్రీకరించి దాని ప్రకారంగానే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. డెప్యూటీ కూడా కన్ఫర్మ్ అనేది కూడా బయటకు చెప్పలేదు. కాకపోతే వాళ్ళ దృష్టిలో కన్ఫర్మ్ లేకుండా ఇంత యాక్షన్ లోకి వెళ్ళరు. కానీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి అందిన దాని ప్రకారం మాత్రం ఈ ఖలీఫా ఎన్నికల కోసం శ్రీలంకకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే తనను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దీని మూలాలు మొత్తం ఇతను ఎక్కడ ప్రాంతానికి చెందినటువంటి వాడని ఆరా తీయగా ఇతని మూలాలు మాత్రం వరంగల్ వాసుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. వరంగల్ కి ఎప్పుడు వచ్చారు, వరంగల్ వాసినా కాదన్నటువంటి నేపథ్యంలో తన గుంటూరుకు చెందినటువంటి వ్యక్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా తెలుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఈ గుంటూరుకి ఎప్పుడు అని చెప్పి అక్కడ వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఇతను ఇప్పుడు కాదు 32 ఏళ్ల క్రితమే పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చాడు. ఇక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత గుంటూరుకి చేరుకున్నాడు. గుంటూరు నుంచి 25 ఏళ్ల క్రితం వరంగల్ వచ్చినట్టుగా ఒక్కొక్కటి కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ జాంతి దాదాపు వరంగల్ లో కూడా ఇక్కడ అండర్ బ్రిడ్జ్ సమీపంలోనే ఒక హోటల్ నడుపుకుంటూ ఎవరికి తెలియకుంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల నుండి ఏమేమి కార్యకలాపాలు చేశాడన్నది కూడా చాలా లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇవంతా నిజమే అయ్యి ఉండండి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా వెంకటరత్నం ఇన్నాళ్ళు దాదాపుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ తర్వాత ఈ రోజు ఎలా గుర్తించారు? ఇంకా ఇప్పటికీ ఎలా కనెక్షన్స్ ఉన్నాయని పోలీసులు భావించడం జరుగుతోంది. ఒకటే ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎటువంటి ఆరా తీయడం జరుగుతోంది? ఎటువంటి క్లూస్ పోలీసులకు అందాయి? ప్రస్తుతానికైతే ఇక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ నేత అంటే పోలీసు స్థాయి అధికారులు వాళ్ళు మాత్రము ఇతను 20వ తారీఖున అక్కడ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుండి నడుస్తుంది. అంటే వరంగల్ పోలీసులకు ముందస్తు సమాచారం కానీ ఇదంతా ఏం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఇది చూస్తున్న తప్ప తీవ్రవాద స్థాయి మూలాలు కనుక ఎక్కువ కనపడకపోతుంది. దాని ఎక్కువ దృష్టి సారించడం లేదు. కానీ ఇక్కడ నేషనల్ ఎన్హెచ్ఐ దగ్గర నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడి నుండి వీళ్ళు లోతుగా పరిశీలించేటువంటి క్రమంలోనే ఇతను వరంగల్ లో కూడా 25 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి విషయాన్ని కూడా స్థానిక పోలీసులు కూడా గుర్తించారు. ఆ గుర్తించిన తర్వాత వాళ్ళకి సమాచారం అందించారు. ఇంకా డెప్త్ గా వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ అంటే ఉగ్రవాద మూలాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటి విషయాలు కూడా ఒక జాతీయ స్థాయి అధికారులకు అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలు నడిపేటువంటి వ్యక్తులకు పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఇది ఆరంభం మాత్రమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ తన బంధువులు ఎక్కడున్నారు, వరంగల్ కేంద్రంగా ఉండుకుంటే గుంటూరుతో పాటు ఇలా హైదరాబాద్ కూడా పక్కనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా క్లూస్ అన్ని సేకరిస్తున్నారు. తన ఫోన్లు కానీ తనకు ఉన్నటువంటి బంధువర్గాలు కానీ ఎవరెవరితో సంబంధాలు తన యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ప్లస్ తన కాల్ డేటా కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వరంగల్ లో మూలాలు ఉన్నాయని చెప్పడం కూడా కలకలం రేపుతుంది. వరంగల్ నగరం అనేది కూడా ఎంత సేఫ్ అనేది కూడా ఇక్కడ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ లోనే ప్రతి చిన్నదానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీని అనుమానించేటువంటి స్థాయి ఉండేది. కానీ ఇప్పుడు వరంగల్ కూడా అందులో జాబితాలో చేరిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి వరంగల్ నగరంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నది కూడా రేపు వెంకటరత్నం ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. గేట్ మీరు చూస్తున్నారు, ప్రస్తుతం ఆ గేట్ ని క్లోజ్ చేయడం జరిగింది. తాళం వేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వరంగల్లో ఉగ్రవాదుల కలకలం రేగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటోంది. ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారబోతోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇన్ఫాక్ట్ దేశం చూపు ఇప్పుడు వరంగల్ వైపు వచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్టులతో జక్రియా అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి అంటూ ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలోని చెన్నై ఎయిర్పోర్టులో జక్రియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ నెల 25న శ్రీలంకకు వెళుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు జక్రియా. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో జక్రియాకు సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా ఇన్ఫాక్ట్ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది నిఘా వర్గాలు. జమాతే ఖాదియానీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు జక్రియా. స్వస్థలం
పాకిస్తాన్గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. 32 ఏళ్ల క్రితం ఇండియాకు వచ్చి గుంటూరులో మకాం వేశాడు జక్రియా. 25 ఏళ్ల క్రితం వరంగల్లో స్థిరపడ్డాడు జక్రియా. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇక్కడ జరిగిన ఉగ్రదాడులకు జక్రియాకు ఏమైనా సంబంధం ఉందా? అసలు జక్రియా పాకిస్తాన్ నుంచి ఇండియాకు ఎందుకు వచ్చాడు? దాంతోపాటు ఇటు గుంటూరు వైపు ఎందుకు వెళ్ళాడు? అక్కడి నుంచి వరంగల్కు ఎందుకు వచ్చాడు? వరంగల్లో ఎవరెవరితో పరిచయాలున్నాయి? వరంగల్లో ఎవరెవరిని కలిశాడు? వరంగల్లో ఎందుకున్నాడు? వరంగల్కే ఎందుకు వచ్చాడు? అక్కడే ఎందుకున్నాడు? ఎందుకు అక్కడే ఉండి ఏమైనా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడా? ఏమైనా కమ్యూనికేషన్ సిస్టమ్ ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నాడా? అసలు ఎందుకు శ్రీలంక వెళ్ళాడు? ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కు వెళ్ళాడు? ఎందుకు వెళుతున్నాడు? ఎవరెవరిని కలుస్తున్నాడు? ఎందుకు కలుస్తున్నాడు? ఇవన్నీ కూడా ఇప్పుడు నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఇన్నాళ్ళు మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మీకు జక్రియా తెలుసా? ప్రస్తుతం జక్రియాకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం కూడా జోరందుకుంది. ఇటు నిఘా వర్గాలు కూడా అతగాన్ని అదుపులోకి తీసుకున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటరత్నం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం ఆ ఇంటిని సీజ్ చేశారా లేకపోతే లాక్ చేయడం జరిగిందా? దాంతోపాటు జక్రియా కుటుంబం ఎక్కడుంది? అయితే జక్రియా కుటుంబానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సచిన్, అతనికి 3 భార్యలు 10 మంది సంతానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కుటుంబ నేపథ్యం కూడా దాదాపు, కాకపోతే వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది 3 భార్యలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ 10 మంది సంతానం ఎవరెవరన్న కోణంలో కూడా చూస్తున్నారు. దీంతో పాటు వాళ్ళకి పిల్లలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, అంటే వాళ్ళకి కూడా ఇతని గురించి తెలిసే ఇచ్చారా లేకపోతే ఎట్లా ఉన్నదన్నటువంటి కోణంలో కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇతనిపై కూడా ప్రస్తుతానికైతే గేట్లకు మాత్రం క్లోజ్ గా చాలా చేస్తారు. ఎందుకంటే ఒకసారి వీళ్ళు బయటికి హైపర్ గా ఒక ఇన్వెస్టిగేషన్ హడావుడిగా చేసేది ఉంటే మాత్రం తను కొంత మిగిలినటువంటి వాళ్ళు, సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ఎవరికి తెలియకుండా గోప్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ డీప్ ఇన్వెస్టిగేషన్ మాత్రం చేస్తున్నారు. ఒక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళ కోఆర్డినేషన్ లో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎట్లాంటి, అంటే ప్రస్తుతానికి ఇప్పటికీ వాళ్ళకి రాలేదు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి కొన్ని వివరాలు తెలుసుకుని ఆ వివరాల ఆధారంగా కూడా వాళ్ళు రంగంలోకి దిగాలా వద్దా అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళకు ఒక దాదాపు, ఎందుకంటే మిగిలిన ఉగ్రవాద సంబంధాలు కార్యకలాపాలు ఎవరెవరికి ఎంత వరంగల్లో ఎందుకు మూలాలు ఉన్నాయన్నటువంటి కోణంలో ఒకసారి పరిశీలించినట్లయితే వీరి యొక్క కార్యకలాపాలు హైదరాబాద్ తో పాటు సెకండ్ గ్రేడ్ సిటీలలో కూడా వీళ్ళు విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే వరంగల్ కూడా సెకండ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంటివి కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రవాణా మార్గాలకు కూడా సులువు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మొత్తం మూలాల్ని కనుక వాళ్ళ మూలాల్ని అలాగే కార్యకలాపాలను తెలుసుకునే దిశగా కూడా అంటే ఆ కుటుంబం, ప్రస్తుతం జక్రియా కుటుంబం కూడా పోలీసులు నిఘా వర్గాల అదుపులో ఉందా లేకపోతే వరంగల్లోనే ఉందా? లేదు, ఇంకా వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళు వివరాలు మాత్రం సేకరించారు కానీ ఎవరిని అదుపులోకి అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడే అదుపులోకి తీసుకుంటే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళేటువంటి, అంటే మేజర్ ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చాకచక్యంగా, ఒక స్ట్రాటజికల్ గానే ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు వెళ్తున్నాయి. దాదాపు నేషనల్ దర్యాప్తు సంస్థలు సూచనల మేరకు ఇక్కడ వీళ్ళు ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలి లేకపోతే ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంట్రోల్ గా ఉండాలన్నటువంటి కోణంలో కూడా వీళ్ళు ఉన్నారు. ఒకేసారి కనుక అత్యుత్సాహం ప్రదర్శించినా గానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు గోప్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నిందితులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు తప్పించుకున్నటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బయటకైతే ఇంతవరకు తెలియలేదు. కాకపోతే గత కొద్ది రోజులుగా మాత్రం ఇది ఎంతో జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా సమాచారము, ఒక కన్ఫర్మేషన్ అనేది కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేయకుండా ఒక అనుమానాస్పద కేసుగానే దీన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ పూర్తి మూలాలు లేకుండా ఒక పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కూడా సరికాదు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇదంతా దర్యాప్తు సంస్థలు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సచిన్, ముఖ్యంగా వరంగల్లో కూడా ఇక్కడ స్ట్రాటజికల్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త సెకండ్ గ్రేడ్ సిటీగా తెలంగాణలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మూలాలు, ఇక్కడ చుట్టుపక్కల కరీంనగర్ ప్రాంతం
ప్రాంతాలలో కూడా మెయిన్ సిటీలు ఉన్నాయి. దాదాపు ఎందుకంటే ముస్లిం పాపులేషన్ కూడా కొంత ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతాల మీద కూడా దృష్టి పెట్టాలంటే కొంత స్ట్రాటజికల్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇక్కడ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు, లోకల్ దర్యాప్తు సంస్థలు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి కూడా ఒక ప్రెస్టీజియస్ కేసుగా కూడా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంతవరకు వరంగల్లో కనీ విని ఎరగని పరిస్థితి. ఎందుకంటే కొన్ని దాడులు, గొడవలు జరిగాయి కానీ తీవ్రవాదులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి అది ప్లస్ ఒక కేసుకు సంబంధించి కూడా ఒక జాతీయ స్థాయిలో అది జమాతే ఖాదీ అని జాతీయ అధ్యక్షుడిగా కూడా ఇతను ఉన్నాడనని కూడా తీవ్రంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడు ఒక వరంగల్ జిల్లాలో ఉన్నాడంటే తన కార్యకలాపాలకు వరంగల్ కేంద్రంగా అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దీనిలో ఎంతమంది భాగస్వాములు అవుతున్నారు, ఎవరెవరు దీంతో పాల్పంచుకుంటున్నారన్న కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తులు మరికొద్ది రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సచిన్ రైట్ వెంకటరత్నం, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ మీ వరంగల్లో, అవును మీ వరంగల్లో, మరీ ముఖ్యంగా మన దేశంలో, మన తెలంగాణలో, మన వరంగల్లో ఉగ్రవాదుల కలకలం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తోంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మిమ్మల్ని అప్రమత్తం చేయడం, మీకు అవగాహన కల్పించడం భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వరంగల్లో ఉగ్రవాదుల కలకలం రేగింది. పాకిస్తాన్ టెర్రరిస్టులతో, పాకిస్తాన్ ఉగ్రవాదులతో జక్రియా అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిఘా వర్గాలు ఎంక్వైరీని స్పీడప్ చేశాయి, ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశాయి. చెన్నై ఎయిర్పోర్టులో జక్రియాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నెల 25న శ్రీలంకకు వెళుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు జక్రియా. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో జక్రియాకు సంబంధాలు కొనసాగుతున్నట్లుగా, జక్రియాకు సంబంధాలు ఉన్నట్టుగా, అవి కొనసాగుతున్నట్లుగా గుర్తించాయి నిఘా వర్గాలు. జమాతే ఖాదియా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది జక్రియా. జక్రియా స్వస్థలం పాకిస్తాన్గా గుర్తించాయి నిఘా వర్గాలు అనేది మనకు అందుతున్న సమాచారం. 32 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చి గుంటూరులో మకాం వేశాడు జక్రియా. 25 ఏళ్ల క్రితం వరంగల్లో స్థిరపడ్డాడు జక్రియా. అసలు జక్రియా పాకిస్తాన్ నుంచి ఇండియాకు ఎందుకు వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? లేకపోతే ఎవరి వల్ల వచ్చాడు? వచ్చిన తర్వాత ఎందుకు ఇటు గుంటూరుకు వెళ్ళాడు? ఆ తర్వాత వరంగల్కి ఎందుకు వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ ఎందుకు ఆ సంస్థను ఏర్పాటు చేశాడు? తనకు ఇక్కడి నుంచి ఎటువంటి కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ఇండియాలో జరిగిన దాడులకు జక్రియాకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? భారత్లో ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి? దాంతోపాటు ఇంకా ఇక్కడ ఎవరినైనా టీమ్గా ఏమైనా బిల్డప్ చేయడం జరిగిందా? ఇక్కడ ఎవరినైనా అలా మార్చిన సిచ్యువేషన్ ఉందా? అటువంటి పరిస్థితులు ఉన్నాయా? 25 ఏళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నాడు? కేవలం బిర్యానీ పాయింట్ మాత్రమే నడుపుతున్నాడా? లేకపోతే ఇంకా ఏ విధమైన సంఘ విద్రోహక శక్తులకు సంబంధించి వాళ్లతో చేయి కలిపినట్టుగా ఏమైనా చర్చ జరుగుతోందా? అటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంతకీ ఈ జక్రియా ఎందుకు భారత్కు వచ్చాడు? భారత్కు వచ్చి వరంగల్కు ఎలా చేరుకున్నాడు? ఎందుకు చేరుకున్నాడు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి? పాకిస్తాన్తో ఏమైనా వ్యూహరచన చేశాడా? ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డా? గతంలో జరిగిన ఉగ్రదాడులకు జక్రియాకు ఏమైనా సంబంధాలున్నాయా? ఇవన్నీ కూడా నిఘా వర్గాలు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశాయి. నిఘా వర్గాలు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విచారణ చేపడుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.